హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ముందు వీడియో చెప్పాను కదా ఊరికి వెళ్తున్నామని చెప్పేసి. సో ఇది ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను అనమాట నేను. ఇది వచ్చేసి షామీర్పేట దగ్గర వెళ్తున్నాము. అప్పుడు నిమజ్జనానికి ముందనమాట మేము ఊరికి వెళ్ళింది. సో అప్పుడు వీడియో అనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నిమజ్జనం టైం కాబట్టి అప్పుడు ఇంట్లో ఉన్న వినాయకులు ఆఫ్టర్నూన్ టైంలో నిమజ్జనం చేస్తున్నారు అన్నట్టు. నాకు అక్కడ కనిపిస్తుంది చూడండి, కార్ పైన చిన్న చిన్న వినాయకులు తెప్పించారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు బ్లాగ్లో కూడా చెప్పాను. సో ఇది అన్నట్టు సంగతి. షామీర్పేటలో ఒక 6 క్రెయిన్స్ అయితే ఉన్నాయి. ఇంకా నైట్ టైం అయితే యూజ్ అవుతాయి అనమాట అవి. అట్లా ఉండే అప్పుడు ఇంకా గేట్స్ అయితే ఇంకా మొత్తం ఎక్కడ ఎవరు వెళ్ళకుండా అక్కడ మంచిగా అయితే సెక్యూరిటీ పెట్టేసినారు మొత్తము. సో ఇది అన్నట్టు సంగతి. మా పాప అయితే ఇంకా బైక్ నడిపించకుండా వాళ్ళ డాడీకి ఎట్లా పెడుతుంది చేయి చూడండి. బైక్ ట్రావెల్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఏ జర్నీ కన్నా కూడా. ఎందుకంటే ఫ్యామిలీ వెళ్తే మంచిగా అనిపిస్తుంది కదా, బస్సు జర్నీ కన్నా నాకు బైక్ ట్రావెలే మంచిగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్ ఉంటుంది ఇక్కడ, పెద్ద మార్కెట్. దాని తర్వాత ఆర్వీఎం హాస్పిటల్ ఉంటుంది. ఇంకా మధ్యలో వెళ్తుంటాయి ఇంకా గ్రీనరీ ప్లేస్ అయితే వచ్చేసినాయి. ఇంకా ఇది ఒకటి కాలేజ్ ఉంటుంది. ఏదో కాలేజ్ అంత ఐడియా లేదు, బట్ చూస్తున్నప్పుడే గుర్తుకొస్తుంది, మళ్ళీ మర్చిపోతాము. సో ఇంకా మధ్యలో వెళ్తుంటే కంకులు జామకాయలు అమ్ముతూ ఉంటారు కదా సైడ్లకి. ఎప్పుడు బైక్ ట్రావెల్ చేసినా తిందామని అనుకుంటాం కానీ ఎప్పుడు అసలు తినము. అందుకని చెప్పేసి ఇంకా సైడ్కి అయితే ఆగినాం అనమాట. అంటే బండి హీట్ అవుతుంది కదా అని చెప్పేసి కొద్దిసేపు ఆపిన తర్వాత ముందైతే ఇంకా కంకిలు ఉన్నాయి చాలా. సో తిందామని చెప్పేసి ఒక్క దగ్గర తాపిండు. ముందు అంతా అయిపోయిన తర్వాత ఒక్క దగ్గర కనిపించింది లాస్ట్కి. ఇంకొక కంకి అయితే తీసేసుకున్నాము. ఒక 20 రూపీస్కి ఒకటి ఇచ్చిండ్రు అనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి ఇవ్వమంటే ఇచ్చింది. కంకి కొనేసుకొని ఇంకా వెళ్తున్నాం. మేమైతే జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసినాము. మధ్యలో అయితే వాన పడింది, కాకపోతే మేమైతే టచ్ కాలేదు వానలు, ఎక్కడంత తడవలేదు అన్నట్టు. వాన అయితే పడింది మధ్యలో. సో ఇవి వచ్చేసి బెడ్రూమ్స్ అన్నట్టు, అది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి కదా అక్కడ అనమాట. ఇక్కడైతే మాకు ఒక ఇల్లు కూడా ఉందన్నట్టు, మా అమ్మ వాళ్ళకి మాకు ఒక ఇల్లు వచ్చింది అన్నట్టు డబల్ బెడ్రూము. ఇవన్నీ అవే కేసీఆర్ ఇచ్చింది కదా, ఇవన్నీ అట్లనే ఉంటాయి అన్నట్టు. ఇంకా మొత్తానికైతే మా ఊరికి దగ్గర దాకా వచ్చేసినాము. అప్పటికి మా పాప అయితే కొద్దిసేపు పండుకొని లేచింది, మళ్ళీ కంకి తినడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. ఇది వచ్చేసి పార్క్, దాని పేరు అంత లేదు ఐడియా, పాండవుల చెరువు ఏదో అంటారు సంథింగ్. సో ఇదన్నట్టు సంగతి. ఇంకా ఊరికి వెళ్తుంటే చాలా వీడియోస్ అయితే తీసిన కొన్ని. మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటికి మా బావి కాడ చూపిస్తా పత్తి అదంతా. అండ్ అందులో మెయిన్ ఏంటంటే నేను బోడకాకరకాయ చెట్టు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు కీప్ వాచింగ్. అండ్ అట్లనే మా బావి కాడ కూడా చూపిస్తా. సో మొత్తానికి అయితే గ్రీనరీ ప్లేస్ అయితే మొత్తం వచ్చేసినాయి. ఊర్లోకి వెళ్ళేసినాం కాబట్టి ఇంకా మొక్కజొన్న పత్తి అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.